అమ్మాయి వలకు పడిపోని మగాడు ఉండటంటే అతిశయోక్తి కాదు. ఊర్వశి అందచందాలకు మహారుషి అయిన విశ్వామిత్రుడు అంతటివాడే దాసోహమయ్యాడు. అలాంటిది వయసులో ఉన్న యువకులు, అందులోనూ పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న బ్రహ్మచారుల పరిస్థితి ఏంటి? అందమైన అమ్మాయి హాయ్ అందంటే ఇక పట్టపగ్గాలు ఉంటాయా? 4 తీయని మాటలు చెబితే చాలు సర్వం సమర్పించుకోకుండా ఉంటారా? కనీసం ముఖపరిచయం లేకున్నా అమ్మాయి అవసరాలన్నీ తీర్చేందుకు పోటీ పడతారు. ఇక కలిసి వ్యాపారం చేద్దామంటే ఆగుతారా? పిల్లతో భవిష్యత్తును ఊహించుకుంటూ వెనక ముందు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తారు. సరిగ్గా ఇలాగే వలపు వల విసిరి విజయవాడలో ఓ యువకుడిని యువతి నిలువుగా ముంచేసింది. విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సంబంధాల కోసం పలు ఆన్లైన్లో మ్యాట్రిమోనీ సైట్లలో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. ఓ సైట్ ద్వారా అందమైన యువతి అతనితో పరిచయం చేసుకుంది. ఇద్దరి అభిరుచులు, వ్యక్తిత్వాలు కలవడంతో పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన చేసింది. ఇంకేముంది, ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. అమ్మాయి అందంగా ఉండడంతో పాటు తీయని మాటలు అతనికి ఎంతో నచ్చాయి. ప్రతిరోజూ ఫోన్ చేసి పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, ఎలా డబ్బు సంపాదించుకోవాలి, భవిష్యత్ ప్రణాళికలు చెబుతూ ఉంటే కాబోయే భార్యకు ముందుచూపు ఉందని ఎంతో పొంగిపోయాడు. జీవితంపైన చాలా స్పష్టత ఉందని ఊహల్లో తేలిపోయాడు. కాని ఆ ఆశలన్నీ ఆవిరవ్వడానికి ఎంతో కాలం పట్టలేదు. ఎంతో నమ్మించిన చెలియ ఇంత మోసం చేస్తుందని ఊహించలేదు. వలపు బాణానికి ఆకర్షితుడై పీకల్లోతు ప్రేమలో యువకుడు మునిగిపోయాడని భావించిన తర్వాత ఆ యువతి అసలు అస్త్రం బయటకు తీసింది. తాను ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించానని, నువ్వు కూడా పెట్టుబడి పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రతిపాదన తెచ్చింది. పెళ్లి తర్వాత ఇద్దరం హాయిగా బతకడానికి ఆ డబ్బులు పనికొస్తాయని ఊరించింది. ఇంకేముంది, ఆమె చెప్పినట్లు వింటున్న అతనితో విడతలవారీగా డబ్బులు పెట్టించింది. అమెరికన్ డాలర్లను కూడా ఖాతాల్లో జమ చేయించింది. వ్యాపారంలో నిపుణులంటూ ఆమె తన బంధువునొకరిని పరిచయం చేసింది. ఆయన చెప్పిన విధంగా ఆ యువకుడు తొలుత ఆన్లైన్లో 8 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ సొమ్ముకు అతడి ఖాతాలో పెద్ద మొత్తంలో లాభం రావడంతో ఆనందపడిపోయాడు. ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడదామని చెప్పి యువకుడి నుంచి 4,000 అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టించారు. ఆ తర్వాత తన ఖాతాలో కనిపిస్తున్న లాభాలను విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో అతడు మోసపోయినట్లు గుర్తించాడు. ఆ తర్వాత యువతితో పాటు ఆమె పరిచయం చేసిన వ్యక్తి సైతం ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో లబోదిబోమంటున్నాడు. మొత్తానికి వలపు బాణం విసిరి ఆ యువకుడి నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు కాజేసింది. దీనిపై విజయవాడ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముక్కు ముఖం తెలియని వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిజంగా పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే పెద్దలను తీసుకుని నేరుగా కలిసి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. పెళ్లికి ముందే నగదు, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. అటు మగపిల్లలు కానీ ఇటు ఆడపిల్లలు కానీ రెండో వ్యక్తికి ఆకర్షితులైపోయి వీళ్ళు ఆర్థికంగా బట్టలు కొనివ్వండి, నగలు కొనివ్వండి, చాలా విలాసవంతంగా రెండో పార్ట్నర్ని చూస్తున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఈ విలాసవంతమైన ఈ రకాలైన వీళ్ళకి ప్రలోభాలకి గురయ్యేదానికంటే కూడా నేనైతే ఏం చెప్తానంటే వాళ్ళు ఇష్టపడే అన్నీ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే పెళ్లి చేసుకుంటామనో లేదా ఇద్దరు కలిసి జీవిస్తామనో ఉంటుంది. కానీ ఏమవుతోందంటే కొంత ట్రాన్సాక్షన్స్ అవ్వగానే 1 లక్షల్లో అది కూడా ట్రాన్సాక్షన్ అవ్వగానే వీళ్ళతో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది.
ఫట్మని అదే రోజుక ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా బ్లాక్ చేసేయడం లేదా ఆ నెంబరే మార్చేసేయడం. ఫిజికల్గా కూడా వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి మారిపోతున్నారు. మ్యారేజ్ రిలేషన్స్లోకి అఫీషియల్గా వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ఏదైనా ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవాలంటే చేయండి. ఇది కొత్తగా వచ్చినటువంటి సమస్య అండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ కూడా మోసపోతున్నారు. ఇది డబ్బు మీద వ్యామోహం పెరిగిపోవడం ఒకటి, తెలిసి కూడా మోసపోవడం. ఎంతో పేపర్లు వాళ్ళు కానివ్వండి, టీవీలు వాళ్ళు ఎన్నిసార్లు అండి, కొన్ని వందల కేసులు మీ అందరూ రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా చెప్తూనే ఉన్నారు కదా. అయినా కూడా మోసపోవడం ఏంటి? మోసపోయిన బాధితులు తమ పరువు పోతుందనో, మళ్లీ పెళ్లి సంబంధాలు కుదరవనో గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారు. జరిగిన మోసం గురించి పోలీసులకు అందే ఫిర్యాదులు చాలా తక్కువగా ఉండడంతో ఇలాంటి మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. కొంతమంది తమ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి రికార్డులు, ఫోటోలను చూపి బెదిరింపులకు దిగుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యువత ఆకర్షణ వలలో పడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.